ఇదే అనమాట ఇంకా ఫైనల్ అవుట్పుట్. టీఎస్ఎస్ ప్రోకి మీకు స్వాగతం. ఈరోజు వచ్చేసి 3 ఫేజ్ డీబీ డ్రెస్సింగ్ స్టార్ట్ చేద్దాం. మొదటగా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే RYB ఈ మూడింటిని సపరేట్ చేసుకోవాలి. దానితో పాటు R న్యూట్రల్, Y న్యూట్రల్, బ్లూ న్యూట్రల్ ఈ మూడింటిని కూడా సపరేట్ చేసుకోవాలి. దానితో పాటు ఎత్తులు అన్నీ ఒకే చోట ఉన్న పర్లేదు, 50-50 చేసుకున్న పర్లేదు, అది మన ఇష్టం. సో ఇప్పుడు అన్నిటిని డివైడ్ చేస్తాను. ఓకే, అన్నీ డివైడ్ చేసుకున్నాను. R ఫేస్లో, Y ఫేస్లో, బ్లూ ఫేస్లో, R న్యూట్రల్, Y న్యూట్రల్, బ్లూ న్యూట్రల్, ఇంకా మొత్తం ఎత్తులన్నీ ఒకే దగ్గర తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే R ఫేస్లో ఎక్కడికి వెళ్తాయి, Y ఫేస్లో ఎక్కడికి వెళ్తాయి, బ్లూ ఫేస్లో ఎక్కడికి వెళ్తాయి, బ్లూ న్యూట్రల్, R న్యూట్రల్, Y న్యూట్రల్ దేని పొజిషన్కి అది వెళ్ళిపోవాలన్నమాట. దేని పొజిషన్కి తీసుకెళ్ళిపోయే ముందు మనం లూపు మ్యాక్సిమం ఒక 1 మీటర్ అనేది లోపలికి ఉంచుకోవాలన్నమాట. సో ఎక్స్ట్రా ఉన్నది ఇప్పుడే కట్ చేసేసుకోవడం బెటర్. సో ఎక్స్ట్రా ఉన్నది ఇప్పుడు కట్ చేసేస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత ఉందో మనం లూప్ పెట్టుకొని ప్రతి వైర్ కట్ చేసుకోవాలన్నమాట. ఫెరూల్స్ అయితే కంపల్సరీగా మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి ప్రతిసారి. అని ఎక్కడికి కావాలో అక్కడికి కట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే పైకి ఏవైతే వస్తున్నాయో అవన్నీ దాని పొజిషన్కి అవి తీసుకెళ్ళాలి. ఫస్ట్ Y ఫేస్ వస్తుంది, ఫస్ట్ అది తీసుకెళ్దాం. తర్వాత Y న్యూట్రల్, R ఫేస్, R న్యూట్రల్ అట్లా తీసుకెళ్దాం అనమాట. అయితే దేని పొజిషన్కి అది తీసుకెళ్ళిపోదాం. ఫస్ట్ P ఫేస్, P న్యూట్రల్ ఇట్లా అనమాట. ఎత్తులన్నీ ఇక్కడికి వస్తాయి. అంతేగా మ్యాక్సిమం అన్నీ వచ్చేసినాయి. Y ఫేస్లో Y న్యూట్రల్, R ఫేస్, R న్యూట్రల్, B ఫేస్, B న్యూట్రల్ ఓవరాల్ ఎత్తులు ఇక్కడ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టర్మినేషన్ చేద్దాం. ఇంకా NCBలో ఇప్పుడే పెట్టొద్దు. మనకి ఏవైతే క్లియరెన్స్ ఉందో అవి క్లియర్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఎత్తులు క్లియర్ చేసుకోవాలి, అన్ని న్యూట్రల్ చేసేసుకోవచ్చు. మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట డీబీ డ్రెస్సింగ్ చేసుకోవడానికి. NCBలో పెట్టుకొని డీబీ డ్రెస్సింగ్ చేసామనుకోండి మనకి ఇబ్బంది ఉంటుంది ఇక్కడ NCBలో. ఫస్ట్ అయితే మనం క్లియరెన్స్ న్యూట్రల్స్ అన్ని క్లియర్ ఉన్నాయి, ఎత్తులు క్లియర్ ఉన్నాయి. బట్ టర్మినేషన్ చేసేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఏది క్లియర్ ఉంటే అది చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను B న్యూట్రల్ చేసేస్తున్నాను. సీరియల్ నెంబర్ ఉండాలన్నమాట ఏదైనా సరే. ఓకే, ఇంకా వై న్యూట్రల్, ఆర్ న్యూట్రల్, బ్లూ న్యూట్రల్ కంప్లీట్, అలాగే టోటల్ లెఫ్ట్ కూడా కంప్లీట్.
వై న్యూట్రల్, ఆర్ న్యూట్రల్, సీరియల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి, బి న్యూట్రల్, ఓవరాల్ ఎస్పీలో ఎంసీబీలు పెట్టేసి వర్క్ స్టార్ట్ చేద్దాం. ఎంసీబీలు పెట్టుకున్న వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే డీబీకి డోర్ వస్తుంది, అది ఒకసారి పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. నేను బరాబర్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఎందుకంటే టర్మినేషన్ అయిపోయిన తర్వాత డీబీ క్యాప్ పెట్టేటప్పుడు ఏంటంటే ఫుల్ టైట్ అయిపోతే ఒక సైడ్ గ్యాప్ ఇంకెక్కువ వచ్చేస్తుంది, ఇలా ఇంకెక్కువ వస్తుంది అనమాట గ్యాప్. అప్పుడు ఇలా మనం అడ్జస్ట్ చేయడానికి అవ్వాలన్నమాట, ఇబ్బంది అయిపోతుంది అప్పుడు. సో అందుకే ఇప్పుడే ఎంసీబీలు పెట్టుకొని అటు ఇటు ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే చేసుకోవాలన్నమాట. అట్లా ఇప్పుడు ఓకే, ఆర్ ఫేస్లో, వై ఫేస్లో, బ్లూ ఫేస్లో అనుకున్నాం కదా, మన ఇష్టం. ఇంకా ఏదైనా టర్మినేషన్ చేసుకోవచ్చు. ఇంకా వై కంప్లీట్ అయింది. నెక్స్ట్ రెడ్ చేద్దాం. ఇంకా ఉంది టీమ్ డ్రెస్సింగ్, ఇంకా కంప్లీట్ అవ్వాలి. ఇంకా లింకులు అవి కలిపే ఉన్నాయి. ఆర్ ఫేస్లో, ఆర్ న్యూట్రల్, వై ఫేస్లో, వై న్యూట్రల్, బ్లూ ఫేస్లో, బ్లూ న్యూట్రల్, ఓవరాల్ ఎస్పీలో. సో ఓవరాల్ అవుట్పుట్ ఇది ఆర్ వై డి పక్కన న్యూట్రల్. సో ఇక్కడ నుండి న్యూట్రల్ లింకులన్నీ ఇక్కడికి వస్తాయి, న్యూట్రల్ ఇటుకి వెళ్తుంది. ఇక్కడ నుండి బీకి ఒక రన్ వెళ్తుంది, ఇక్కడ నుండి వైకి ఒక రన్, ఇక్కడ నుండి ఆర్కి ఒక రన్ వస్తుంది న్యూట్రల్లో. ఆర్ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది, వై వచ్చేసి ఇక్కడికి, డి వచ్చేసి ఇక్కడికి వెళ్తుంది అనమాట. న్యూట్రల్ అనమాట ఇది. న్యూట్రల్ దీనికి తీసుకున్నాము, దీని నుండి బీకి, దీని నుండి వైకి, దీని నుండి ఆర్కి తీసుకున్నాము. ఆర్సీసీబీలు అనమాట ఇది, ఆర్సీసీబీకి తీసుకున్నాము రైట్ సైడ్లోకి. సో ఆర్ ఫేస్ రావాలి, ఇక్కడ నుండి ఇక్కడికి ఆర్ ఫేస్, ఇక్కడ నుండి ఇక్కడికి వై ఫేస్, ఇక్కడ నుండి ఇక్కడికి బ్లూ ఫేస్ వెళ్ళాలి. సో అది కూడా చేసేస్తే డీబీ లోపల 2 న్యూట్రల్ లింకులు వస్తే ఎలా చేసుకోవాలి, మూడవది అట్లా డీబీ ఏ హైట్లో పట్టుకోవాలి, టర్మినేషన్ ఎలా వేసుకోవాలని షార్ట్ వీడియోలో కూడా ఉన్నాయి, చూడవచ్చు మీరు వెళ్ళి. టీఎస్ఎస్ ప్రో ఫేస్ వచ్చింది, న్యూట్రల్ వచ్చింది, ఫేస్ వచ్చింది, న్యూట్రల్ వచ్చింది, ఫేస్ వచ్చింది, న్యూట్రల్ వచ్చింది. సో వీటన్నిటికీ కింద కనెక్షన్ ఇవ్వాలి కదా లింక్. సో డీబీలో ఆల్రెడీ వేసాడు అనమాట, మనకు ఎంత కావాలో చూసుకోవాలి, కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు సో ఈ లింకులు పెట్టడం వల్ల ఇప్పుడు కింద మొత్తం వీటన్నిటికీ పవర్ వస్తుంది. ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు పైకి పవర్ వెళ్తుంది అనమాట. ఏది కావాలంటే అది ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడికి మెయిన్ కేబుల్ వచ్చింది, ఇక్కడ నుండి తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చింది ఫేస్, మళ్ళీ ఇక్కడ నుండి ఇలాగ వెళ్ళింది అనమాట. ఇప్పుడు ఫేస్ కంప్లీట్. మళ్ళీ ఆర్ న్యూట్రల్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది, మొత్తం ఓవరాల్గా ఒకే న్యూట్రల్ ఉంది, ఇక్కడికి వెళ్ళింది, అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుండి ఆర్ న్యూట్రల్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి. ఆర్ వై బి న్యూట్రల్స్ తీసుకురావాలి, వై నుండి న్యూట్రల్ తీసుకొని రావాలి. అది చేసేస్తే ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలా ఉంటుంది 3 ఫేస్ డీబీ డ్రెస్సింగ్. ఇది 12 TPM డీబీ అనమాట. ఇంకా చూసుకుంటే ఇది మంచిగా నీట్గా ఒక వీడియో తీసుకున్నాను అనమాట. ఇక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇక ఇలా ఉంటాయి అనమాట 3 ఫేస్ డీబీ డ్రెస్సింగ్. మీకు ఎలా నచ్చిందో లేదా అన్నది చెప్పండి. సో ఇది ఈజీ అనమాట, చాలా ఈజీ, మనం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అనమాట మెయిన్ వర్క్ ఏంటంటే 4 పోల్ నుండి సింగిల్ పోల్స్ డివైడ్ చేసుకోవడమే మెయిన్ వర్క్ అనమాట. ఇక మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇంకా అంతే అనమాట. ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం